హలో ఎవ్రీవన్, నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న యూట్యూబ్ స్టూడియో సెటప్ ఎట్లా ఉంది అండ్ ఈ సెటప్ కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది వచ్చేసరికి జీరో అనమాట. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇలా యూట్యూబ్ స్టూడియో ఎట్లా వచ్చింది అనుకుంటున్నారా? మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫేకే. ఇట్లా మనకి నచ్చినట్లుగా మన బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ అయిపోయిందో, అండ్ ఇప్పుడు చూడండి ఇంకో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. అండ్ చూసారా, ఇట్లా మీకు నచ్చినట్లుగా బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి మీకు కావాల్సిందల్లా జస్ట్ ఒక మొబైల్ ఫోనే. ఎలాంటి గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయకుండా ఇట్లా బ్యాక్గ్రౌండ్ సెటప్ని ఎలా చేంజ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి మీరు క్రోమ్ వెబ్సైట్కి వెళ్ళి ఏఐ ఇమేజ్ జనరేటర్ అని టైప్ చేయాలి. ఇట్లా ఏఐ ఇమేజ్ జనరేటర్ టైప్ చేసిన తర్వాత ఫస్ట్లోనే మీకు ఆప్షన్ చూపిస్తుంది అడాబ్ ఏఐ జనరేటర్ అని. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ అడాబ్ ఏఐ జనరేటర్లో ఇమేజెస్ అనేవి ఈజీగా ఉంటాయన్నమాట. మనకి ఏది కావాలంటే ఆ ఏఐ ఇమేజ్ అనేది అదే జనరేట్ చేసి ఇస్తుంది మనకి. సో ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్గానే లాగిన్ అయిపోయాను. సో మీరు న్యూగా యూస్ చేస్తుంటే మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కింద జనరేట్ ఇమేజ్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కింద మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటున్నారో దాన్ని డిస్క్రైబ్ చేయండి. సో నేనైతే ఇక్కడ క్రియేట్ ఏ యూట్యూబ్ సెటప్ హ్యావింగ్ ఆర్జీబీ లైట్స్, ఫ్లవర్ పాట్స్ విత్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ అండ్ యూట్యూబ్ లోగో అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ మీకు బుక్ షెల్ఫ్ కావాలంటే బుక్ షెల్ఫ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే క్లాక్ కావాలంటే క్లాక్, అట్లా ఏదైనా సరే మీకు నచ్చింది అక్కడ డిస్క్రైబ్ చేస్తే సేమ్ అలాంటి ఏ ఇమేజే అది జనరేట్ చేస్తుంది అనమాట. అక్కడ సెర్చ్లో మీకు నచ్చింది టైప్ చేసి పక్కన జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇట్లా కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయి. సో వీటిలో మీకు ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పైన డౌన్లోడ్ ఆల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని అయినా మీకు ఇమేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి. ఒక పర్టికులర్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద డౌన్లోడ్ని క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయి మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సేమ్ ఇలానే మీ యొక్క మొబైల్లో కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ ఇమేజ్ జనరేటర్ని యూజ్ చేసుకొని. మీకు ఇట్లా ఏది కావాలంటే ఆ ఇమేజ్ని ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డౌన్లోడ్ అయిన ఇమేజ్ని మన యొక్క వీడియోస్లో బ్యాక్గ్రౌండ్గా ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు మీరు ఏమైతే ఇమేజ్ని డౌన్లోడ్ చేశారో దాన్ని మీ యొక్క వీడియో బ్యాక్గ్రౌండ్కి ఎలా పెట్టాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే నా వీడియో ఎడిటింగ్ కోసం పవర్ డైరెక్టర్ని అయితే యూస్ చేస్తాను. మీరు మీ యొక్క వీడియో ఎడిటింగ్ కోసం ఏదైతే యూస్ చేస్తారో దాంట్లో కూడా ఈ ఇమేజ్ని అయితే పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు కనుక కైన్ మాస్టర్ యూస్ చేస్తుంటే కైన్ మాస్టర్లో కూడా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు, క్యాప్ కట్లో కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే పవర్ డైరెక్టర్లో ఎలా చేంజ్ చేయాలనేది చెప్తాను. సో దానికోసం నేను ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే వీడియో పెట్టాలనుకుంటున్నానో, నేను ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే వీడియో షూట్ చేశానో ఆ వీడియోనే పెడుతున్నాను. సో దానికోసం ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసి నా యొక్క వీడియోని అయితే నేను ఇక్కడ పెడుతున్నాను. డౌన్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే నేను ఇప్పుడు షూట్ చేసిన వీడియో అన్నమాట. ఇప్పుడు చూశారు కదా, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న యూట్యూబ్ స్టూడియో సెట్, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు నేను ప్రీవియస్గా డౌన్లోడ్ చేసిన ఇమేజెస్కి ఈ బ్యాక్గ్రౌండ్ని ఎలా చేంజ్ చేస్తానో చూపిస్తాను. దానికోసం మీరు కింద కట్అవుట్ ఆప్షన్ అని ఉంది కదా పవర్ డైరెక్టర్లో, కింద కట్అవుట్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసిద్ది. కానీ ఇక్కడ మీరు చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు కలర్స్ కావాలంటే కలర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే యానిమేటెడ్ అంటే ఈ డిఫాల్ట్గా ఈ పవర్ డైరెక్టర్ అనేది కొన్ని యానిమేషన్స్ని అయితే ఇస్తుంది, అలా పెట్టుకోవచ్చు. పక్కన ఇమేజ్ అని ఉంది కదా, ఈ ఇమేజ్ దగ్గర నేను ఏమైతే ప్రీవియస్గా డౌన్లోడ్ చేశానో ఆ ఇమేజ్ని అయితే పెట్టుకోవాలి. దానికోసం ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళి ప్రీవియస్గా ఏవైతే ఇమేజెస్ డౌన్లోడ్ చేశానో సేమ్ అదే పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్గా డౌన్లోడ్ చేసినవి. సో ఈ ఇమేజ్ కదా ఇందాక డౌన్లోడ్ చేసింది, దాన్ని అయితే ఇట్లా ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు చూసారా, బ్యాక్గ్రౌండ్ అనేది అది సెట్ అయిపోయింది. ఇప్పుడు నా ఫోటో అనేది కొంచెం సైజ్ డిక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదనేది ఈ వీడియో అనేది ఈ కొంచెం పార్ట్ వరకు ఇట్లా కనిపించేలా ప్లేస్ చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. హలో ఎవ్రీవన్, నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న యూట్యూబ్ స్టూడియో సెటప్ ఎట్లా ఉంది అండ్ ఈ సెటప్ కోసం
చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ రకంగా మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సేమ్ మళ్ళీ ఫైల్స్లోకి వెళ్ళి వేరే బ్యాక్గ్రౌండ్ అయితే చేసి పెడుతున్నాను మీకు. సో చూడండి, ఇప్పుడు చూసారా. హలో ఎవ్రీవన్, నా బ్యాక్గ్రౌండ్ అనేది వేరేది చేంజ్ చేశాను. ఈ విధంగా చాలా ఈజీగా మీ యొక్క వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇట్లా వెనకాల బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేశారో ఈ వీడియోని ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ పైన ఈ సింబల్ ఉంది కదా డౌన్లోడ్ది. సో ఇక్కడ అయితే మీకు అడుగుతుంది అనమాట, ఫుల్ హెచ్డి కావాలా లేదా అల్ట్రా హెచ్డి కావాలా అని చెప్పేసి. నేనైతే ఫుల్ హెచ్డి పెట్టేసి ప్రొడ్యూస్ అంటున్నాను. సో ఇప్పుడైతే మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఇట్లా అయితే కనిపిస్తుంది మీకు మనీ ఇంత పే చేయాలనేది. సో కానీ మీరు దీన్ని కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ బ్యాక్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ వీడియో అనేది చూసారా డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ యొక్క గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.